మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనము డిసెంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనురాశి వారికి డిసెంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ ధనురాశి వారికి ప్రప్రథమంగా బుధుని యొక్క సంచారం గురించి చెప్పుకుందాం. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వృశ్చిక ధనురాశుల్లో 4 గ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ స్టార్టింగు వెనక నుంచే ప్రారంభం అవుతున్నాయి. ఇక్కడి నుంచి అంటే ధనుస్సు నుంచి ముందుకెళ్ళే గ్రహం ఒకటి లేదు, వెనక నుంచే ముందుకు ఇక్కడికి వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ బుధుని గురించి ముందు తీసుకుందాం. బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే 3 రాశుల్లో అంటే ఏకాదశ, ద్వాదశ, జన్మ 3 రాశుల్లో సంచారం చేస్తున్నాడు. ఏకాదశి స్థానంలో 6 రోజులు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అంతా లాభము, ధనలాభం అంతా బాగుంటుంది, ధనార్జన బాగుంటుంది, నైపుణ్యం బాగుంటుంది. ఒక 6 రోజులు. తదుపరి 1024 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు బుధుడు. 1000లో అన్నీ మనకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలే. భయం, శత్రు భయం, అలాగే డబ్బులు ఖర్చు, ధన నష్టం. కొంతమందికి మనం చెప్పుకున్నాం కదంటే రాశిగతమైనటువంటి ఫలితాలు కాబట్టి ఇక్కడ కొంతమందికి కలత్ర నష్టం కూడా జరగవచ్చు, అలాగే కారాగార శిక్ష కూడా పడవచ్చు చాలా కొంతమంది దుర్మార్గులకి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి 24. ఇక వ్యయ స్థానంలో ఉన్నటువంటి 24 రోజులు. జన్మల్లో 1 రోజు మాత్రం సంచారం చేస్తూ ఉన్నారు. ఆ జన్మల్లో మీకు చెప్పొచ్చేది అంటే జన్మల్లో కూడా 1 రోజు ఉంటారు. అక్కడ కూడా దుష్ట ఆలోచనలు, దుష్ట ప్రవర్తన ఇవే జరుగుతాయి. అంటే మీకు ఈయన ఉపయోగపడేది ఏకాదశ స్థానంలో సంచారం చేసేటటువంటి 6 రోజులు మాత్రమే మీకు యోగకారకం అవుతుంది. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే వ్యయ స్థానంలో 16 రోజులు, జన్మంలో 15 రోజులు సంచారం చేస్తున్నారు. ఇక్కడ జన్మంలో కానీ వ్యయంలో కానీ రవి యొక్క సంచారం శుభ ఫలితాలు ఇవ్వజాలదు. చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన, ఒక సుఖం లేనటువంటి వ్యవహారం. ఇక 12లో ఉన్నంగా ఆయన అంటే మొదట వృశ్చికంలో సంచరించేటటువంటి అంటే 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు శత్రు భయము, వ్యయము, అలాగే ధన నష్టము, కొంతమందికి కారాగార శిక్షలు పడటము, కొంతమందికి కళతర నష్టము కూడా జరిగేటటువంటి అవకాశం మనకి ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నది రవి యొక్క సంచారం. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే వ్యయ స్థానంలో 7 రోజులు. ఈ వ్యయ స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు, ధన వ్యయం ఇవన్నీ మామూలే. ఇక జన్మంలోకి వచ్చిన తర్వాత 24 రోజులు. జన్మంలో కూడా కుజుడు యోగించజాలడు. చెడు ప్రవర్తన, చెడు ఆలోచన వాటివి ఎక్కువ మొగ్గటము, మనం ఏ పని చేసినా కూడా చెడు ఫలితాలే వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనకి మన ప్రవర్తన ఏదో చెడుగా ఉందని కాదు, మనం కొన్ని సందర్భాల్లో చెడుగానే ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మంచిగా ఉండి ఏ పని చేసినా కూడా దాని ఫలితాలు చెడు ఫలితాలే వస్తూ ఉండే అవకాశం కుజుని వల్ల కూడా జరుగుతుంది. ఇక శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే వ్యయ స్థానంలో ఒక 20 రోజులు, జన్మంలో 11 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే వ్యయ స్థానంలో ఉన్నప్పుడు యోగిస్తారు. అంటే ధన లాభం ఉంటుంది, ధన నష్టం ఉంటుంది, ధన లాభం ఉంటుంది, ధనం బాగా నిలవ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే ఇక్కడ మనకి శుక్రుని వల్ల కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ వ్యయ స్థానంలోనూ జన్మంలోనూ కూడా ఉండటం వల్ల మనకి చాలా మంచి ఫలితాలు శుక్ర భగవానుడు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే మనకి 3వ స్థానం అయినటువంటి తృతీయంలో రాహు చాలా మంచి ఫలితాలు ఇస్తాడండి. అంటే ఈయన ఒక్క నెల కాదండి, ఈయన అక్కడ సంవత్సరంన్నర పాటు ఉంటారు. కొద్ది రోజులు గడిచినాయి, కానీ మిగతా ఉన్నంతకాలం కూడా ఈ రాహువు ఈ ధనురాశి వారికి 3వ స్థానంలో ఆయన సంచార కాలం అంతా కూడా శుభ ఫలితాలే ఇస్తారు ఆయన. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఏంటంటే 3వ స్థానం కాబట్టి అందరు సహాయ సహకారాలు, ఆ రాహు మనం ఏ పని మొదలుపెట్టినా అందులో ఆయన ఒక సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు, మనుషులు అందిస్తూ ఉంటారు,
మనుషులు ఎందుకు అందిస్తారండి? వాళ్ళకి ఏంటి, ఈ గ్రహ ప్రభావం వల్ల వారందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఇంట బయట ఆఫీసులో ఎక్కడికి వెళ్ళినా మీకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా సహకరించే అవకాశం కనబడుతుంది. ఇకపోతే ఈ ధనురాశి వారికి అర్ధాష్టమ శని అంటే 4వ స్థానంలో శని ఉండటం, అది సుఖస్థానం కాబట్టి అర్ధాష్టమంలో అంటే 4వ స్థానంలో శని ఉండటం మనకి తల్లిగారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఆవిడ ఆశీర్వచనాలు మనకు దొరికే విషయంలో కానివ్వండి, విద్య విషయంలో కానివ్వండి, భూమి విషయంలో కానివ్వండి, అలాగే గృహ విషయంలో కానివ్వండి, వాహనాల విషయంలో కానివ్వండి, మన స్వభావం కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఆ శని భగవానుడు మనకి వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఇందులో భూమి గృహము ముఖ్యంగా వాహనాలు ఉన్నాయి కాబట్టి ఈ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం, వాహనాలు అమ్మేవాళ్ళు, వీరికి అనుకూలమైన కాలము కాదు. ఈ ఒక్క నెలే కాదండి, వీరు ఇంచుమించుగా 2.5 సంవత్సరాలు ఉంటారు. కొంతకాలం గడిచింది, ఆయన అక్కడ ఉన్నంత కాలం కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయి. అలాగే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే అష్టమంలో ఒక 6 రోజులు. అష్టమం అంటే ఏంటంటే కర్కాటకం తర్వాత ఇది అంటే కర్కాటకంలో ఎందుకున్నారంటే ఆయన ఉండవలసినటువంటి మిథునంలోంచి అతిచారం వల్ల కర్కాటకంలోకి వచ్చారు. 6వ తారీఖు వరకు ఉంటారు. అష్టమంలో ఆయన అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలరు కాబట్టి అక్కడ పెద్ద దుఃఖాలు, హఠాత్తుగా కొన్ని దుర్వార్తలు వినటం, ధన నష్టం, పరాభవాలు, అవమానాలు జరుగుతాయి. తదుపరి ఆయన 7వ స్థానమైనటువంటి వెనక స్థానంలోకి మిథునంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఇది చాలా అక్కడే 25 రోజులు ఉంటారు. ఈ 25 రోజులు చాలా మంచి ఫలితాన్ని ఆయన ఇస్తూ ఉంటారు. 7వ స్థానం కాబట్టి పెళ్లి కానటువంటి వారికి వివాహం కుదరటమో, వివాహం అవటమో జరుగుతూ ఉంటుంది. ఇది ఒక్క నెలనే కాదండి, గురువు అక్కడ అంటే మిథునంలో ఎంతకాలం ఉంటారో అంతకాలం వరకు కూడా అక్కడ మీకు ఆ విధమైన ఫలితాలే ఉంటాయి. అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కూడా చాలా అన్యోన్యత ఉంటుంది. ఇక ఆల్రెడీ పెళ్ళైన వాడికి భార్యాభర్తల మధ్యన అనుకూలత, అన్యోన్య దాంపత్యం అంతా ఇవన్నీ కూడా మనకి గురువు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇంకా భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఇది వాంఛనీయము కాదు. మనకి అన్నీ తండ్రి గారి విషయంలో కావచ్చు, గుళ్ళు గోపురాలు తిరగడంలో కావచ్చు, అన్నిట్లో మనం ఏదో చేద్దాం, అది గుడికి ఏదో చేద్దాం, లేకపోతే ఏదో అన్నదానం చేద్దాం, ఇట్లాంటివి ఏవో మీరు బృహత్ సంకల్పాలన్నీ పెట్టుకుంటే అవన్నీ కూడా వాయిదా పడే అవకాశమే కానీ నెరవేరేటట్టు అవకాశం లేదు. ఈ విధమైన ఫలితాలన్నీ కేతు వల్ల, భాగ్యస్థానం వల్ల కలుగుతూ ఉన్నాయి. విన్నారు కదండి. ఇప్పుడు మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ ధనురాశి వారికి రాహు పూర్తి అనుకూలంగా ఉన్నారు, గురువు 25 రోజుల పాటు అనుకూలంగా ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా మనకి చాలా అనుకూలమైనటువంటి పూర్తి నెల అంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీకు రాహువు శుక్రుడు పూర్తి అనుకూలంగాను, 2 గ్రహాలు మాత్రం పాక్షికంగాను అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద పర్వాలేదని మనం చెప్పుకోవచ్చు. ఏదైనా కొన్ని గ్రహాల ప్రతికూలత ఉండనే ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మీ పూజలో ఒక 2 నిమిషాలు ఆ నవగ్రహాల గురించి కేటాయించండి. మీరు ఈ చిన్న దోషాల నుంచి బయటపడతారు. ఏదేమైనా మీ వ్యక్తిగత జాతకం కంపల్సరీగా రాయించుకోండి. అదే మీ బంధువుల్లో ఎవరైనా అంటే అక్క పిల్లలు, అన్నదమ్ముల పిల్లలు, లేకపోతే తమ్ములు, ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఇంటి పెద్దగా ఒకరే కాకుండా 4 దగ్గర ఉన్నట్టయితే ఒకరి దగ్గర ఉన్నటువంటి ఈ వివరాలు ఒకవేళ కనబడకపోయినా మనకి మిగతా వారి దగ్గర దొరుకుతాయి. ఖచ్చితంగా రికార్డ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు, వివాహ విషయాల్లో కావచ్చు, ఏంటి పరిస్థితి బాగలేదు అన్నప్పుడు దీనికి ఏం చేసుకోవాలి అనడానికి, పరిస్థితి బాగుంది కాబట్టి ఇంకొంచెం జాగ్రత్త పడితే ఈ సమయంలో మనం గృహం నిర్మాణం చేసుకోవడానికి బాగుంటుంది, ఈ సమయంలో మనం కారు కొనుక్కోవడానికి బాగుంటుంది. ఎప్పుడు మీ జీవితకాలంలో ఎప్పుడు ఏది చేసుకోవాలన్నా కూడా మనం ఈ యొక్క జాతకం అనేటువంటి చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోండి. శోభం భూయాత్.